అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మహేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. మహేంద్ర గారు ఇంటికొచ్చి ముక్కు కుట్టించమన్నారు. అవును, నేనే ఆయన అడిగితే అరేంజ్ చేస్తా అన్నారు. కృష్ణ, ఇందాక ఓకే అన్నాను కానీ నాకిప్పుడు భయంగా ఉంది. వద్దు కృష్ణ, వద్దు. ప్రియా ప్రియా ప్రియా, నేను చెప్పేది విను. నీకు ముక్కు పుడక బాగుంటుంది. కృష్ణ, వద్దు వదులు కృష్ణ, నన్ను వదులు. వద్దు వదులు. నువ్వు చేసే అల్లర్లు నా ఎదలో శృంగార సప్తస్వరాల సవ్వడులు రేపుతున్నాయి ప్రియా. చూ, ఇంజెక్షన్ అంత కష్టం కూడా కాదు ప్రియా. అవునమ్మా, చాలా తేలిగ్గా నొప్పి తెలియకుండా పొడుస్తాను. వద్దు, నాకు భయం వేస్తుంది. వద్దు. నీ అందమైన ముక్కుకి ముక్కు పుడక చాలా అందాన్ని తెస్తుందమ్మా. అవును ప్రియా, నీ ముక్కుకి చాలా బాగుంటుంది. కళ్ళు మూసుకుని ఇదిగో రా, నా గుండె చప్పుడు వింటూ ఉండు. ఒకప్పుడు ముక్కు పుడక ఉంటేనే అమ్మాయి అని లెక్క వేసేవారు. ముక్కు ద్వారా పీల్చే గాలి ముక్కు పుడకను తాకి వెళుతుంటే అది ఎంతో ఆరోగ్యం అనేవారు. అందం కోసమే కాదమ్మా, ఆరోగ్యం కోసం కూడా. అయినా నాకొద్దు. వద్దా? వద్దు. వద్దా? వద్దు. అయితే ఇదిగో ముద్దు. సరే, పెడితే పెట్టాలే గాని అమ్మయ్యా, ముక్కు పుడక పొడవలేదు. ఆయన పొడి చేసి వెళ్తున్నాడు చూడు. ఏంటి, నాకు పొడిచారా? నొప్పి తెలియలేదు. నేను పెట్టిన ముద్దు నొప్పిని కప్పేసింది ప్రియా. కన్యాకుమారి అమ్మవారికి ముక్కు పొడుకే అందం. నా ప్రియకి ఈ ముక్కు పొడుకే అందం. ప్రియా, పెట్టుకో.
ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు వస్తారు. కావేరే పెళ్లి కూతురని పరిచయం చేస్తాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏమండి, ఇల్లు చూడగానే వీళ్ళ స్థాయి ఏంటో అర్థమవుతుంది. వీడు గొప్పింటి అల్లుడవుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్. థ్యాంక్స్ పిన్ని. ముందు పెళ్లి చూపులు అవ్వాలి, అమ్మాయి నచ్చాలి, వాళ్ళకి మనవాడు నచ్చాలి. ఇంత వ్యవహారం ఉండగా అప్పుడే గొప్పింటి అల్లుడు అంటావేంటి? అయ్యో, అరే ఏమైంది మీ ఇద్దరికి? ఆల్రెడీ వాడు అమ్మాయిని ప్రేమించాడు. నిశ్చితార్థానికి వచ్చి పెళ్లి చేసుకోకపోతున్న సంబంధాన్ని పెళ్లి చూపులకు వచ్చాం అంటారేంటండి? మీ మతి మరుపు కాకులు ఎత్తుకెళ్ళా. ఆ, 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 ఆ. గుర్తొచ్చింది. అన్నట్టు నువ్వు లవ్ చేసావు కదా, ఆ అమ్మాయి పేరు దిశ పటాని కదా? అయ్యో బాబాయ్, దిశ పటాని బాలీవుడ్ హీరోయిన్. సినిమాలు బాగా చూసి హీరో హీరోయిన్ల పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. ఒరే కళ్యాణ్, మీ బాబాయ్ లోపలికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండమని చెప్పు. రండి. బాబాయ్, పెళ్లి కూతురు పేరు కావేరి, గుర్తుపెట్టుకో. మన ఇంటికి కాబోయే కోడలు మహాలక్ష్మి, ఆ పేరు అలా మర్చిపోతాను రా. కావేరి. ఓకే, ఇక పద బాబాయ్. ఏం కళ్యాణ్ బాబు, బాగున్నారా? బాగున్నాను పంకజం, నువ్వెలా ఉన్నావు? కొంచెం మోకాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. అదొక్కటి తప్పితే ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాను బాబు. కేరళ నుంచి మేడం ఫోన్ చేశారా? చేశారు బాబు. మర్యాదలకి ఎలాంటి రోటు రాకూడదని మరీ చెప్పారు. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. సరే. ఎన్ని అబద్ధాలు క్రియేట్ చేసినా ఇంకా లవ్ బ్రేకప్ అవ్వలేదు. ట్రూ లవ్ కదా. కనెక్షన్ కట్ అవ్వడానికి లేట్ అవుతుంది. మరి నా పరిస్థితి ఏంటి? అంతగా రిక్వెస్ట్ చేశాడు, కోఆపరేట్ చేస్తాను. అమ్మొచ్చాక ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. నన్ను కళ్యాణ్ చాలా హర్ట్ చేశాడు. ఇల్లు చాలా బాగుంది కదా భార్గవి? అవునండి, ఇల్లు చూసి పిల్లని చూడు అంటారు. ఇల్లు చూసాము, పిల్లని చూడడమే మిగిలింది. వచ్చేస్తుంది లేవే. పిన్ని, అదిగో మీ కోడలు వస్తుంది.
వాడు చాలా అదృష్టవంతుడు. అమ్మాయి గారు స్వీట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మా వాడు నీ అందం చూసి పడిపోయాడు కదా, సినిమా హీరోయిన్లా ఉన్నావు. ఇదిగో రాణమ్మ గారు ఫోన్ చేశారు. అమ్మగారు నమస్తే. నమస్తే పంకజం, బాగున్నావా? కళ్యాణ్ పిన్ని బాబాయ్లు వచ్చారా? ఆ వచ్చారు అమ్మగారు, మాట్లాడండి. ఇదిగో బాబు అమ్మగారు. పిన్నికి మాట్లాడుతుంది. అలాగే. నమస్తే రాణమ్మ గారు. నమస్తే వదిన గారు. నేను కళ్యాణ్ వాళ్ళ పిన్నిని. పేరు భార్గవి. చాలా సంతోషం. మా అమ్మాయిని చూసారా? చూసాం, స్వీట్స్ కూడా తింటున్నాం. ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. మా కళ్యాణ్ అదృష్టవంతుడు. మీ అల్లుడికిస్తున్నాను, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే కళ్యాణ్. ఎప్పుడు వస్తున్నారు? ఆయుర్వేదం మందులు రావడం ఆలస్యమైంది. మందులు రాగానే తీసుకుని బయలుదేరతాం. అలాగే మేడం. సరే కళ్యాణ్, నేను తర్వాత ఫోన్ చేసి మీ పిన్నితో మాట్లాడతాను. అలాగే మేడం. థ్యాంక్ యూ. ఒరే ఒరే, ఫోన్ ఇలాగివ్వు. రాణమ్మ గారు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగేనండి, ఉంటాను. అలాగేనండి. స్వీట్స్ ఎలా ఉన్నాయి అమ్మగారు? చాలా స్వీట్ గా ఉన్నాయి పంకజం. కళ్యాణ్, ఆ అమ్మాయిలిద్దరూ ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మన ఇంట్లో ఇంకొక అబ్బాయి ఉంటే ఇద్దరిని మన ఇంటికి కోడళ్ళుగా తీసుకెళ్లిపోయేవాళ్ళం. థ్యాంక్ యూ ఆంటీ. మీ కాంప్లిమెంట్ మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. థ్యాంక్స్ ఆంటీ. పిన్ని, నాకు డ్యూటీకి టైం అయింది, బయలుదేరదాం. ఒక్క నిమిషం రా. ఇదిగో పెళ్లి కూతురా. కాబోయే అత్తగారు ఉత్త చేతులతో వచ్చిందేంటని ఏమీ అనుకోకు. నిన్ను చూడాలన్న హడావుళ్ళో వచ్చేసాం. లేదంటే చీర సారే తీసుకొచ్చేవాళ్ళం. అవును భార్గవి, అమ్మాయికి చీర సారే పెడితే ఎంత బాగుండేదో నేను చెప్పడం మర్చిపోయాను. అబ్బో, అక్కడికి ఏదో మీకు అన్నీ గుర్తున్నట్టు. ఇదిగో, నా మెమొరీ పవర్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. సరేనండి, కళ్యాణ్ చేసుకోబోయే అమ్మాయి పేరేంటో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు భార్గవి? కళ్యాణ్ చేసుకునే అమ్మాయి పేరు నాకెందుకు తెలియచెప్పు. నేనెలా మర్చిపోతానే? అయితే చెప్పండి.
పిన్ని, బాబాయ్ గుర్తు చేసుకునేసరికి నాకు పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. మనం బయలుదేరదాం పదండి. వెళ్ళొస్తాం మహాలక్ష్ములు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం మర్యాద కూడా చేయకుండా మూడీగా ఉంది. అసలు కావేరీలో ఇంత మొండితనం ఏంటో అర్థం కావట్లేదు. కార్తీక ఉండి అన్ని కవర్ చేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే పిన్ని బాబాయ్లకి డౌట్ వచ్చేసేది. నన్ను దగ్గరికి పిలిచి కావేరి నా లవర్ అని వాళ్ళ పెన్నికి పరిచయం చేస్తే నీకెంత గౌరవం ఉండేది. నన్ను ఇన్సల్ట్ చేస్తే నీకు ఆనందం, నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఛీ! వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కన్నా ఈగోలే బాగా అడ్డొస్తున్నాయి. ఇదే నాకు మంచి ఛాన్స్. వెళ్దాం రండి ఇంకా. ఇదిగో రష్మిక మందన, ఆ స్వీట్స్ చాలా బాగున్నాయి రష్మిక మందన. అయ్యో బాబోయ్, నేను రష్మిక మందన్ లాగా ఉన్నానయ్య గారు. ఏంటి అందరూ నవ్వుతున్నారు? ఆవిడ పేరు రష్మిక మందన కాదా, మృణాల్ ఠాకూరా? అయ్యో బాబోయ్, మృణాల్ ఠాకూరా, మీకు అర్థమవుతుందా? బాబాయ్, ఆవిడ పేరు పంకజం. సరే పదండి. సరే పదండి ఇంకా. మీరు వెళ్ళండి. ఏయ్ అయ్యగారు, నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యారా? అయ్యమయ్య గారు. మీకు ఏమాత్రం ఏది అడ్డురాదయ్య గారు. వెళ్ళండి. ప్రియా, ఈరోజు నీకు పెట్టిన ముహూర్తం అస్సలు మిస్ చేసుకోను. రండి రండి. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఆకులు మూలికలు వస్తాయని చెప్పారు కదా. ఇవి అవే రాణమ్మ గారు. చాలా సంతోషం. మా వాళ్ళు అడవిలోకి చాలా దూరం వెళ్ళి వీటిని సేకరించారు. ఆలస్యమైన ఆకులు మూలికలు తెప్పించారు. చాలా సంతోషం మహేంద్ర గారు. ఈ ఆకుల్ని సాంప్రదాయ పద్ధతుల్లో నూరి పసరు చూర్ణం చేయాలి. దానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు మీ భార్యాభర్తలిద్దరూ మారెమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకురండి. ఎందుకంటే ఇక్కడ ఆయురారోగ్యాలతో తిరిగి వెళ్లే వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే మహేంద్ర గారు. అక్కడ మీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అయితే ఫ్యామిలీతో కలిసి మేము దర్శనానికి వెళ్తాం. అన్న మీ కొడుకు కోడలు ఇద్దరు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను తర్వాత దర్శనం చేయిస్తాను. నా కోరికను అర్థం చేసుకొని ప్రేమతో